చెప్పలేదు. దేవుని నామానికి మహిమ కలగాలని ఉద్దేశంతో ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను నేను. కరెక్ట్గా ఏప్రిల్ 14న మేము ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. సో ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే వీసా స్టాంపింగ్ ఒకటి ఉంది, వర్క్ ఒకటి ఉంది. సో ఇవాళన్నీ ప్లానింగ్ ఉన్నాయి. సో మేము ఎలా ప్రిపేర్ అయ్యామంటే, మేము మళ్ళీ రావట్లేదు అనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి మా ఇల్లుని మొత్తం మేము ఆల్మోస్ట్ క్లీన్ చేసేసి జస్ట్ కప్పులో బాక్సెస్ సెట్ చేసి ఇక్కడ ఉన్న చర్చిలో ఒక 2 బ్రదర్స్కి చెప్పి మేము రాకపోతే ఇవి ఇంట్లో మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పేసి బయలుదేరాం మేము. సో ఇండియా వెళ్ళిన తర్వాత మరి దేవుని కృపను బట్టి మేము ఈస్టర్ టైంకి ఇండియా వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీతో టైం గడిపాము, అంతా బాగుంది. సో నాకు అక్కడ ప్రతి వర్క్, సో వీసా ఫస్ట్ ఏమో నా పాస్పోర్ట్ రెన్యూవల్, ఇన్ఫ్యాక్ట్ తాత్కాల పాస్పోర్ట్ రెన్యూవల్ 1 డేలో జరగాలి. సో అది జరగలేదు, అది డిలే అయిపోయింది. దాన్ని బట్టి నా యాక్చువల్ స్టాంపింగ్ డేట్ ఉంది, స్టాంపింగ్ డేట్ కూడా మార్చాల్సి వచ్చింది. సో ఎట్లాగంటే ప్రతిదీ చాలా లింక్డ్ అనమాట ప్రాసెస్. నాకున్న 3 వీక్స్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలి, అవన్నీ కంప్లీట్ అయితే రిటర్న్ రావాలి, లేదంటే అక్కడ ఉండిపోవాలి. అంటే వీసా ఫెయిల్ అయితే అక్కడ ఉండిపోవడం కూడా సిద్ధపడి వెళ్ళిపోయాం. సో ఈ విషయాలు ఎవరికి తెలియదు. సో మీ దేవుడికే ప్రార్థన చేస్తున్నాం, ప్రభు మరి మీ చిత్తం అయితే ఏదైనా జరిగించండి. అలాగే మేము జస్ట్ ఏంటంటే ట్రావెల్ చేసే వీక్ ముందే శ్రీకాంత్ పాస్టర్కి, హెప్సిబా సిస్టర్కి మా ఇంట్లో ప్రే జరిగినప్పుడు ఈ విషయం చెప్పాము, ఇలా జరిగింది, మేము వెళ్తున్నాం ఇండియా అని. సో బ్రదర్ ఏం జరగదు బ్రదర్, మీరు క్షేమంగా తిరిగి వస్తారు, ఏమీ ప్రాబ్లం ఉండదని చెప్పారు. కానీ మేమైతే వర్స్ట్ కేసు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాం. సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, నా పాస్పోర్ట్ని బట్టి నా ఇనిషియల్ స్టాంపింగ్ డేట్ మార్చాల్సి వచ్చింది. అండ్ నవే డేస్ ఏంటంటే కొత్త రూల్ ప్రకారం ఏంటంటే స్టాంపింగ్ రీస్కెడ్యూల్ ఓన్లీ వన్సే జరుగుతుంది. సో నాకు పాస్పోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నేను స్టాంపింగ్ రీస్కెడ్యూల్ చేయాలి. మళ్ళీ వితిన్ 3 వీక్స్లో నేను ట్రావెల్ చేయాలి. ఆఫీస్కి వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు జస్ట్ ఏంటంటే యూ చేంజ్ ఇట్, ఎనీథింగ్ ఏం ఖర్చు అయినా అంతా మీరే చూసుకోవాలి, మాకేం సంబంధం లేదు. కానీ వాళ్ళకి మాత్రం నేను ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి, అక్కడ అన్నీ చేయాలి అన్నీ. సో ఇంక ప్రభావం మరి మీ చిత్తమైతే అదే జరిగించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. సో నాకు స్టాంపింగ్ 22nd ఉంది డ్రాప్ బాక్స్. నా పాస్పోర్ట్ కరెక్ట్గా 11:15కి నాకు స్టాంపింగ్ హైదరాబాద్లో, నా 11:15కి మార్నింగ్ నాకు పాస్పోర్ట్ డెలివరీ అయింది విజయవాడలో. సో నేను ప్రేయర్ చేసుకుని సండే దానిని 25th చేంజ్ చేశాను. సో 25th షిఫ్ట్ అయ్యి మేము హైదరాబాద్ ట్రావెల్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకున్నాము. ట్రావెల్ ఏమో మే 2nd వీకెండ్కి ట్రావెల్ చేయాలి. సో నేను ఆఫీస్ వాళ్ళకి ఏం చేశానంటే, నేను ఇనిషియల్ బుక్ చేసినప్పుడు 1 ఆప్షనల్ డేట్ ప్రకారం May 7th బుక్ చేసుకున్నాను, ఇంకో ఆప్షనల్ డేట్ అని. May 2ndకి కరెక్ట్గా నా స్టాంపింగ్ అప్రూవ్ అయింది. ఐ డెంట్ గాట్ మై పాస్పోర్ట్. నా స్టాంపింగ్ అప్రూవ్ అయిందని ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 3ంటికి మెసేజ్ వచ్చింది. సో ఐ డోంట్ హ్యావ్ పాస్పోర్ట్. సో 2nd ట్రావెల్ చేయలేను, 7th మార్చుకున్నాను. ఇప్పుడు పాస్పోర్ట్ పికప్ నేను ఎప్పుడు వస్తుంది కరెక్ట్గా నాకు తెలియదు. మేము 6th నైట్ ఈవినింగ్ 7 o'clock 8 o'clock వరకు మాకు ఒక క్లారిటీ లేదు, కానీ ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. మా పేరెంట్స్ కానీ ఇక అందరూ ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. 6th ఈవినింగ్, ప్రభా మీరు నమ్మకమైన దేవుడు, మరి మీ చిత్తం ఏదైతే జరిగించండి, మేము వెళ్ళాలంటే వెళ్తాం, లేదంటే లేదు. సో నేను ఆ టైంలో ఏం చేశానంటే, ఒక జస్ట్ ఆప్షన్ కింద ఎయిర్ ఇండియా కాల్ చేసి ఒకవేళ ఫ్లైట్ మేము చేంజ్ చేయాలంటే ఏంటి పరిస్థితి అని. నా హోల్ ట్రిప్కి 1,80,000 అయింది రౌండ్ ట్రిప్కి. నా చేంజ్ టికెట్కి 1,80,000 అడిగారు వాళ్ళు, జస్ట్ ఆ ఒక్క ఈవినింగ్ చేంజ్ చేసి నెక్స్ట్ 2 days చేంజ్ చేయడానికి. ప్రభావ మరి మీ చిత్తం ఏదైతే జరిగించని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ట్యూస్డే ఈవినింగ్ నాకు పాస్పోర్ట్ రెడీ ఫర్ పికప్ అని మెసేజ్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ రోజు మార్నింగ్ మా బ్రదర్కి చెప్తే మా బ్రదర్ వెళ్ళి పికప్ చేసుకుని కరెక్ట్గా షార్ప్ 12 o'clock మా బ్రదర్ పాస్పోర్ట్ తీసుకుని వచ్చాడు. ఆ రోజు ఈవినింగ్ 4 o'clockకి మేము ఫ్లైట్కి వెళ్ళాలి. సో అసలు దేవుడు ఎంత నమ్మకమైన వాడు అంటే, ఆయన ఫస్ట్ నుంచి మేము టెన్షన్ పడుతున్నాం, కానీ వస్తుందో రాదో, మరి రాకపోయినా పర్లేదు, కానీ బట్ క్లారిటీ లేదు. ఉండిపోవడానికి సిద్ధపడి వెళ్ళిపోయాం మేము, మాకు అంత టెన్షన్ ఏం లేదు. బట్ ఇంకేంటంటే వస్తుందా రాదా, ఇంతవరకు వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయి ఏంటి ఇలా పరిస్థితి అని చెప్పి. సో ఆ ఈవినింగ్ మేము అంతకుముందు రోజే యాక్చువల్గా మనకి ఇండియాలో వార్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ ముందు రోజే యాక్చువల్గా అటాక్ చేశారు వాళ్ళు, ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద అటాక్ చేశారు. ఓకే, ఇప్పుడు ఫ్లైట్ పరిస్థితి ఏంటి, ఫ్లైట్ డీరౌట్ అవుతుంది, మీకు ఢిల్లీ నుంచి ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ న్యూయార్క్ బదులు వియన్నా వెళ్తుందని చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు అసలు ఫ్లైట్ క్యాచ్ చేస్తామో లేదో తెలియదు మాకు. ట్యూస్డే నైట్కి వెన్స్డే మార్నింగ్ అయింది. వెన్స్డే మార్నింగ్ మా బ్రదర్ అంటే కొన్నిసార్లు పాస్పోర్ట్ పికప్ రెడీ ఉంటుంది కానీ అక్కడ పాస్పోర్ట్ అవైలబుల్ ఉండదు. సో ఏదైనా జరగవచ్చు. 12 o'clockకి మా పాస్పోర్ట్ వచ్చింది. బట్ మేమేంటంటే దేవుడి మీద నమ్మకం ఉంచి ఆ మండే ట్యూస్డే మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసాము. వచ్చి మా లగేజ్ అంతా, మాకున్న లగేజ్ సరే మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మా లగేజ్ మొత్తం తీసుకెళ్ళాం. దేవుడు రిటర్న్ వచ్చేప్పుడు అదే లగేజ్ మొత్తం తీసుకొచ్చాము మేము అంతే.
మేము ఏమీ వేరే తీసుకురావడానికి అవకాశం లేదంటే మా లగేజ్ మేము ఇక్కడ నుంచి పట్టుకెళ్ళింది పట్టు రావాల్సి వచ్చింది. సో చివరికి 4 o'clock మేము క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్లో అసలు ఏ ఇష్యూ లేకుండా వచ్చింది. అసలు గొప్ప విషయం ఏంటంటే ఆ ప్రయాణం 30 గంటలు జరిగి ఇక్కడికి వచ్చాము. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. సో ఇక్కడ దిగినమ్మంటే మేము ఆల్మోస్ట్ 12 o'clock దిగాము. లైన్లో మేము పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 o'clock అయింది. సో అందరూ మా ముందు ఒక 4 members ఉన్నారు. ఇండియన్స్ ఇద్దరు టూరిస్ట్స్. సో వాళ్ళల్లో ప్రతి ఒక్కరిని అవ్వటం అతను వచ్చి డోర్ క్లోజ్ చేసుకుని 1 minute అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అతను తీసుకెళ్ళి వేరే ఆఫీసర్ అప్పచెప్పి వస్తున్నాడు. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్సైడ్. సో నేను సిస్టర్ వెయిట్ చేస్తున్నాము. ఇక మా టర్న్ వచ్చింది, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ప్రభా మరి మీ చెత్త మీద వాళ్ళు ఏమడుగుతారో ఏం ఆన్సర్ చెప్పాలో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మీరు ఎందుకు ఇండియా వెళ్ళారు అన్నారు వాళ్ళు. ఆ ప్రభు ఇలాగ ఫ్యామిలీ విజిట్ చేయడానికి వెళ్ళాము, ఇలాగ ఈస్టర్కి వెళ్ళామని చెప్పాను నేను. ఆహా ఓకే అన్నాడు. అని ఆ తర్వాత మీరేమన్నా ఫుడ్ తెచ్చారా అన్నాడు. తేలేదు అన్నాం. సరే ఓకే వీ కెన్ క్యారీ అని అన్నాడు. ఇచ్చేసాడు పాస్పోర్ట్లు. అసలు ఆ నిమిషం 1 minute క్రాస్ అయినప్పుడు అసలు ఎంత అంటే ఒక ఫీలింగ్ ఏంటంటే దేవా మీరు తోడుకున్నారు కాబట్టి మా ముందున్న వాళ్ళందరినీ ఆల్మోస్ట్ 4 persons, ఒక స్టూడెంట్, మా ప్రాబ్లం ఇంకొక H1 అనుకుంటా, ఇంకొక ఇద్దరేమో విజిటర్స్ వేరే కంట్రీ వాళ్ళు, కంప్లీట్గా డిఫరెంట్ కంట్రీస్. అందరినీ వాళ్ళు తీసుకెళ్లారు. మమ్మల్ని మాత్రం అసలు ఏమి అడగారు, 2 questions అడిగారు, మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. మేము బయటకు వచ్చాం, మా లగేజ్ అంతా అక్కడ ఉంది. ఇక అసలు దేవుడికి ప్రార్థన చేసుకుని వెంటనే బయటపడ్డాం. క్షేమంగా ఆ రోజు ఈవినింగ్కి వచ్చాం. ఫ్లైట్ ప్లానింగ్ కానీ ఏది చేంజ్ అవ్వకుండా